ఆది దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి శివపార్వతులకు సాష్టాంగ అనేక దండ ప్రణామములు. అలాగే సద్గురుదేవులు వెంకటపేట యోగేంద్రుల వారి యొక్క పాదపద్మములకు నమస్కారములు. మరి కార్యక్రమానికి యొక్క సంకల్పం కర్త అయినటువంటి మన పల్నాడు ప్రాంతంలోనే ఎంత గొప్పగా మరి ఆధ్యాత్మిక ప్రచారం ఉన్నతని సాధించి అందరికీ పంచిపెట్టినటువంటి మరి సద్గురుదేవులు నాగేంద్రయ్య స్వామి వారు పుణ్యమూర్తి ధర్మపత్ని అయినటువంటి కోటేశ్వరమ్మ గారి యొక్క పాదపద్మములకు మనసారా నమస్కరిస్తూ మరి కార్యక్రమం పైన ఉన్నటువంటి పెద్దలు అట్లాగే ఉన్నటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కూర్చోనా ఈ యొక్క నాగేంద్రయ్య స్వామి వారి యొక్క 5వ వార్షికోత్సవ మహారాధన కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. మరి గత 5 సంవత్సరాల క్రితం ఆయన యొక్క ఈ దేహాన్ని విడిచి ఆయన యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మ స్థానాన్ని అలంకరించడం జరిగింది. కాబట్టి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మరి 5 ఏళ్లుగా నేను ముఖ్యంగా ఎందుకంటే నాగేంద్రయ్య స్వామి వారు తెలియని వారు మన వయసుకి దర్దాపు అందరూ తెలిసినటువంటి వ్యక్తి. పల్నాడు ప్రాంతం దర్దాపు అందరూ అన్ని గ్రామాలు ఆయన అనేక చోట్ల సందర్శించడం, అనేక రకమైన దేవాలయాల్లో కార్యక్రమాలు పెట్టడం, ఇట్లా అనేక రకమైనటువంటి శిష్యుల్ని తయారు చేయటం, వారి గురువుపదేశం చేయటం, వారి సన్మార్గంలో నడిపించడం, ఇవన్నీ కూడా నాగేంద్రయ్య గారి యొక్క జీవితాల్లో ముఖ్యమైన భాగంగా నడిచింది. వాస్తవానికి ఆయనకి రాజీయోగి కుటుంబం ఉన్నది, పిల్లలు ఉన్నారు. అయినా ఉన్నప్పటికీ దానికంటే కూడా ఎక్కువగా బిడ్డల్ని అంటే గురువు యొక్క అనుసరించే శిష్యుల్ని ఆయన ఎక్కువగా ఆరాధిస్తూ ఆ శిష్యుడిగా మంచి మార్గం చూపుతూ ఆయన మంచిగా నడుచుకుంటూ ఎన్నో దైవికమైనటువంటి కార్యక్రమాలు, సంవత్సరానికి 1-2 పెద్ద కార్యక్రమాలు, ఇక నెలల వారిగా అనేక రకమైన కార్యక్రమాలు, గ్రామాల్లో అనేక రకమైన కార్యక్రమాలు, ఇవన్నీ నిర్వర్తించడం దైవం యొక్క మరి దేవాలయం యొక్క విశిష్టతని, అలాగే మరి కుటుంబంలో ఉన్నటువంటి ఐక్యతని, ఎందుకంటే ఆయన ఎక్కువగా బ్రహ్మంగారి ఆరాధన పరంపర వచ్చేవాడు. బ్రహ్మంగారి ఆరాధన అనేది బ్రహ్మంగారి యొక్క విధానం తీసుకుంటే ఎంతో గొప్పగా ఉంటది. ఆయన గొప్ప రాజయోగి, ఎందుకంటే గొప్ప సంఘ సంస్కర్త. ఆయన కులవృత్తితో పాటు చేసుకుంటూ సంఘం పట్ల ఆయన ఎప్పుడు కూడా ప్రేమగా వేస్తూ ఎంతో మంది శిష్యులు తయారు చేస్తూ ఆయన ఎన్నో గ్రామాలు తిరుగుతూ ఎంతో మూఢాచారాలు, దురాచారాలు, ఎంతో అజ్ఞాన అంధకారాలని ఆయన పారదోలుతూ ఆయన నూతన విధానానికి దావులు చేసినటువంటి వారు బ్రహ్మంగారు. అంటే మన అంతకు ముందు సన్యాసం అనగానే ఇది అడవుల్లో అక్కడ తప్పు చేసుకొని ప్రజలు దూరంగా జీవించడమే జీవితం యొక్క పరమార్థంగా భావించేవాడు. కానీ బ్రహ్మంగారు వచ్చినటువంటి నవీన విధానంలో ఆయన చేసుకొచ్చింది ఏంటంటే కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పని లేదు. మరి వానప్రస్థం అంటే అడవుల్లో పోయి ఎక్కడో తపస్సులు చేసుకొని మిమ్మల్ని కరింపు చేసుకోవడం కాదు. మీరు కుటుంబంలోనే ఉండండి. శత్రువుల ఆశ్రమాలు 4 కూడా మీరు చక్కగా మీ కుటుంబంలోనే బ్రహ్మచర్య ఆశ్రమంలో భావించండి, గృహస్థాశ్రమంగా భావించండి, వానప్రస్థంగా తయారు చేయండి, సన్యాసంగా ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు శ్రీకృష్ణ భగవానుడు మనకు స్పష్టం చేశాడు. ఇవన్నీ కూడా ఎందుకంటే పూర్వం మనకు అసలు సృష్టిని తీసుకుంటే లక్షల సంవత్సరాలు మనిషి జీవించేవాడు. 100 సంవత్సరాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వానప్రస్థానానికి వెళ్ళేవాడు. ఇప్పుడు మనకున్న ఆయుష్ అంతా 100 అంతా కూడా మన దగ్గర 50 ఏళ్ళు పెరిగితే ఈ 20 ఏళ్లలో భార్యావస్థ పూర్తి కావచ్చు, గృహాశ్రమాన్ని ఎప్పుడు పూర్తి కావచ్చు, గృహ కర్మాలను ఎప్పుడు నెరవేరుస్తూ నువ్వు వానప్రస్థానానికి వెళ్ళి నువ్వు తపస్సు చేసేటప్పుడు తపస్సు చేసే పీపుల్ చూడడానికి నీకు చక్కగా వెంటనే కూడా పొరుగు చేస్తుంటే నువ్వు ఎక్కడ చేసేది అది దాటి అది కాదు అని చెప్పి మన నవీన విధానాల్లో ఇట్లాంటి మహాత్ములు కానీ బ్రహ్మంగారు వారి పరంపర అంతా కూడా మనం చెప్పేది ఏమిటంటే నువ్వు బాల్యంలో చక్కగా నీ బ్రహ్మాన్ని మనం నెరవేర్చు. నువ్వు విద్యాభ్యాసం పూర్తి చేయి. విద్యలో మనకు 2 రకాలు ఉన్నాయి. ఒకటి అపర విద్య, 2 పర విద్య. అపర విద్యను నువ్వు మొట్టమొదటి నేర్చుకోవాలి. గురువు యొక్క మోటాగా చక్కగా నువ్వు నేర్చుకో. ఆ తర్వాత మీరు ఉద్యోగం చేసుకో లేదా వివాహం చేసుకో. వివాహంతో పాటు నువ్వు చక్కగా గృహస్థాశ్రమాన్ని అధిష్ఠించు. ఎందుకంటే మనకి 4 ఆశ్రమాల్లో ముఖ్యమైన గృహస్థాశ్రమం.
ఎందుకంటే ఒక సన్యాసం వలన గృహస్థంలోకి రావాల్సిందే. ఇప్పుడు వీళ్ళంతా సన్యాసం ధరించారు. ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు గృహస్థంలో నుంచి వచ్చారు. అట్లా వానప్రస్థానికి నువ్వు తప్పు చేయాలంటే, నీకు దేహం కావాలంటే, నిన్ను నువ్వు తెలుసుకోవాలన్నా, దైవం గురించి నువ్వు కనుక్కోవాలన్నా, నీకు దేహం కావాలంటే ఎక్కడి నుంచి వస్తే సంసారిక ఆశ్రమంలో నుంచి రావాల్సింది, గృహస్థంలో నుంచి. అందుకని గృహస్థం ఈ 3 ఆశ్రమాల కంటే గొప్పదని చెప్పి భారతం ప్రకటించింది. అలాంటి గృహస్థంలోనే ఉండండి, మీరు నియమాల ప్రకారం పెట్టుకోండి, గృహస్థంలోని భార్యాభర్తలు దాంపత్యం అందంగా గడుపుకోండి, దైవం పట్ల ఎప్పుడు మీరు ఆరాధన కలిగి ఉండండి, సత్పురుషులతో సంబంధాలు పెట్టుకోండి, మంచి భక్తి భావాలను పెంపొందించుకోండి, ఇట్లాంటి కార్యక్రమాలకు మీరు సహకరించండి, ఇట్లా ఇవన్నీ చేసుకుంటుండండి. వీటితో పాటు గురువుని బాగా అనుసరించాలి. గురుతత్వం అనేది మన భారతదేశంలో మనకు భగవంతుడు ఒక వరం. మిగతా అందరూ కూడా ఉపాధ్యాయులు ఉన్నారు. అంటే మనకి అపరిమితిని నేర్పేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, కానీ పరతత్వాన్ని బోధించే గురుతత్వాలు భారతదేశాన్ని పెట్టినటువంటి పుట్టినీళ్ళు లాంటి అట్లాంటి గొప్ప గురుతత్వం ఉన్నది. అలాంటి గురువుని మీరు ఆశ్రయించాలి అని చెప్పి మనకు చెప్పారు. గురువు ద్వారా వానప్రస్థంలో సాధన చేసుకుంటా నువ్వు పూర్ణమైన మనసు పొందేటువంటి సన్యాసానికి చేరింది. సన్యాసం అంటే ఏంటి? అన్ని చేస్తూ దేనికి అంటకుండా బ్రతకటం సన్యాసం. సన్యాసం అంటే వేషం కాదు. అలా బ్రతకొచ్చు 4 ఆశ్రమాలను సప్తంగా విశేష వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా ఈ యొక్క జీవితంలోని 60-70 ఏళ్లలో నువ్వు సంపూర్ణంగా పొందవచ్చు అనే దానికి బ్రహ్మం గారు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాడు. ఆ బ్రహ్మం గారిని పూర్ణంగా ఆరాధించేటువంటి మన నాయంద్రి గారు ఆ యొక్క పరంపర అంతా కూడా చక్కగా అనుదానంలో నాయంద్రి స్వామి గారు మనందరం చూసాం. చక్కగా ఆయన కుటుంబం ఉన్నది, పిల్లలు ఉన్నారు, పొలాలు వేసిండు, రకరకాల కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మిగిలిన సమయం అంతా కూడా దైవ కార్యక్రమాలకి అవసరమైతే వ్యక్తిగత జీవితం తగ్గినా కూడా సమాజ శ్రేయస్సు దైవం యొక్క ప్రచారంలో ఆయన నిమగ్నం అయ్యి చక్కగా చేయడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పేది ఏంటి? ఎంతో మంది ఉన్నారయ్యా, మీరు ఎవరికి లేదంటే ఇప్పుడు ఈ వాస్తవానికి వీరాపురం శాంతినగర్ ఇది ఒక గ్రామం. ఈ గ్రామంలో కోటేశ్వరు చాలా మంది ఉన్నారు, పెద్ద ఉద్యోగవంతులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎవరికి ఏ ఆరాధన లేవు. కానీ మన గురువు గారి సంవత్సరాలు 2 ఆరాధనలు ముఖ్యంగా జరుగుతున్నాయి. ఒకటి గురుపౌర్ణం, మొన్న అమ్మ గురుపౌర్ణం చేశారు. ఈ రోజు సభగా ఆయన ఒక ఆరాధన చేసుకుంటూ మన 400 మంది శిష్యుల్ని సమకూర్చుకునే కార్యక్రమం చేయగలుగుతాం. ఎందుకని ఆయన సమాజానికి ఏమి ఇచ్చిందో అది తిరిగి ఏడాడుతుంది. మనకి కర్మ సిద్ధాంతం అనేది అంత ప్రామాణికమై ఉన్నది. కర్మ సిద్ధాంతం ఏమిటి? నువ్వు ఏమి చేస్తావో తిరిగి అది నీ బ్యాంకులో కనుక డిపాజిట్ చేస్తే నువ్వు ఏ రోజైనా పోయి డ్రా చేసుకున్నట్లుగా నువ్వు చేసిన ప్రతి కర్మ నీకు ఫలాలతో అంటే వడ్డీతో ఇచ్చేస్తుంది సృష్టి అనేది మనకు నియమం తెలిసాడు. అదే ప్రకారం ఆయన ఏదైతే ప్రజల కోసం తప్పించిందో ఆ ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇవ్వకుండా ఎవరు చేస్తారు చెప్పండి? కొంతమంది నా భార్య నా పిల్లలు అనుకున్న వాళ్ళకి ఆయనకి ఏదైనా ఆపుతే ఆ భార్య ఆ పిల్లలు బాధపడుతున్నారు, పక్కింటోడు కూడా బాధపడుతుందా మనం చూస్తున్నాం. పడట్లా పోయిన తిరుగుతులు అందరితో ప్రేమగా ఫ్రెండ్స్ గా ఉంటూ ఎవరికైనా ఏదైనా ఆపుకొస్తే 10 రూపాయలు సాయం చేసి కాస్త చాలా చేశారనుకోండి, వాళ్ళు అయ్యో పాపం మన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది అయింది అని చెప్పి వాళ్ళు సహకరిస్తున్నారు. అట్లా సహకరించేటువంటి మీరు అంటే నువ్వు ఎంత ఇస్తామో అందరినీ తిరిగి ఇవ్వబడతా ఉన్నది. అందుకని గురుతత్వం ఏం చేస్తున్నా అంటే విశాలమైనటువంటి భావం విశ్వస్థానాన్ని అలంకరించి ఎంతో మందికి నేను ఆనందంగా ఉన్నా, నేను అన్ని చేశా, అయినా నన్ను ఏది పాటించట్లేదు అని చెప్పి ఇంకా అందరికీ చేరితే బాగుండు అనేటువంటి ఈ యొక్క పరంపర మనకి సృష్టి ఆది నుంచి మొదలయ్యి ఆ పరంపర అంతా కూడా మన దాకా ఈ రోజు ఇక్కడ చేరింది. ఇది భవిష్యత్తు తరాలు కూడా అందాలి. ఈ గురుతత్వం అంతా ఎలా ఉంటుంది ఏమిటి అనేది మనం తీసుకుంటే మన విగ్రహారాధన గురించి కూడా మనం చెప్పుకుంటే విగ్రహారాధనలో కూడా అదే ఉన్నది. మనకి విగ్రహారాధన ఏమిటి? మనకి విగ్రహం అంటే ఏమిటి? ఇందాక మన పూర్ణానంద గురు గారు చెప్పారు, అది పనికిరాని రాయగా పడుతున్నది, దాన్ని ప్రచారం చేశారు. కానీ దాంట్లో విగ్రహం పనికొస్తుందని ఆయన గుర్తించిండు. ఆ గుర్తించిన ఆయన గురువు. ఏది? ఆ రాయి విగ్రహంలో పనికొస్తుంది, ఇది పూజనీయ స్థానాన్ని అలంకరించగలదు అని ఆయన వెతుకుంటే ఆయన దొరికింది ఆ రాయి. కానీ అట్లాగే గురువు ఏం చేస్తాడు? వెతుకుతా ఉంటాడు శిష్యులు, ఎవరేమన్నా పనికొచ్చేవాడు అంటారేమో, ఈ యొక్క జ్ఞానానికి వారసులు ఎవరన్నా ఉంటారేమో, దీన్ని ఎత్తుకొని నడిపించగలిగేవాడు ఎవరన్నా ఉంటారేమో, సమాజాన్ని ఉద్ధరించేవాడు ఎవరన్నా ఉంటారేమో, దైవానికి సమాజానికి వారిగా విచ్చిదాన్ని నిలబడే శిష్యులు దొరుకుతాయేమో, శ్రద్ధయ్య గారు బ్రహ్మగారి శ్రద్ధయ్య గారు దొరికినట్టు ఆయన వెతుకుతా ఉంటాడు. అలా వెతికేటువంటి విగ్రహారాధన ఏమిటి? ఇప్పుడు విగ్రహం ఉంది బండ. ఇప్పుడు మన విగ్రహారాధనలో ఉన్న ఒక రహస్యం మీరు అందరూ తీసుకుంటే విగ్రహారాధన ఏమిటి? విగ్రహానికి ఏమిటి? అంతకుముందు ఒక బండ, అదేం పని కాదు. కానీ ఒక శిల్పి వచ్చిండు. శిల్పి వచ్చి ఏం చేసిండు? అందులో మనకి ఆయన విగ్రహాన్ని ఆయన ఏదైతే ఆయన మనోసంకల్పం వేయించుకున్నాడో ఆ విగ్రహాన్ని మొత్తం లోన ఆ మూర్తి ఉంచుతూ పక్కన ఉన్న బింకులు మొత్తం తీసేసుకుంటూ వచ్చిండు. తీసేసుకుంటూ వచ్చేసరికి విగ్రహం బయటపడి. అదే ఒక శిల్పి యొక్క గొప్పతనం.
దాన్ని చేసుకొచ్చి మన అర్చక స్వాములు చక్కగా 9 రోజుల్లో ఏమో అనేక రకమైనటువంటి వ్రతులని నిర్వర్తించి ప్రతిష్టామోహం చేస్తే అది దేవుడే. అది మనం ఏం పిలిస్తే అది పలుకుతుంది, ఏం కోరిక అది ఇస్తుంది, ఎలా కావాలంటే అలా నడిపిస్తుంది. మనిషిని మళ్ళీ తిరిగి దేవుడు తయారు చేస్తుంది. మానవుడిని దేవుడు తయారు చేస్తుంది, ఆ విగ్రహం దేవుడు తయారు చేస్తుంది. అట్లాగే గురువు అనేది ఏమిటంటే గురువుతో మనకున్నటువంటి సాంగత్యం వల్ల మనలో ఉన్నటువంటి చెడు భావాలు మంచి భావాలు రెండు మిగతాయి ఉంటాయి. మనందరూ కూడా మనస్సు అంటే ఏమిటంటే మంచి చెడు రెండింటి కలయికే ఆ మనసు అనేది. ఆ మనసుని ఎప్పుడు ఏ మనసుని ఎట్లా కదిలించాలో గురువు మాత్రమే తెలుసు. ఆ గురువు ఏం చేస్తాడు, నీలో అంతర మమకారాలుగా తగ్గించు, నీలో ప్రేమ కరుణ తగ్గిందా కొద్దిగా పెంచు అనేది సందర్భాన్ని బట్టి ఆయన గిల్లి ఇచ్చి ఒప్పించి నొప్పించి ప్రేమతో కరుణతో ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ ముందు మేలుకొంటూ చేస్తాడు. మంచి గుణాలు చేసిన తర్వాత ఏమవుతుంది, మంచి గుణాలు ఏమవుతుంది, మనిషి మంచి గుణాలు వస్తే మానవాడు అవుతుంది. మంచి గుణాల వల్ల రాముడు అంటే ఎవరు, మంచి గుణాలు జీవించేవాడు. మంచి గుణాలు వచ్చినవాడు దేవుడు అవుతుంది. అలా దేవుడు అయిన తర్వాత ఏమవుతుంది, అలా మంచి గుణాలన్నీ తయారైన తర్వాత మళ్ళీ మంచి చెడులు రెండింటిని తీసేసేటువంటి గుణరహితాన్ని కూడా గురువు మన దర్శనం చేయగలడు. అట్లా మన ఇంద్రియారంగంలో ఉన్నది, ఇప్పుడు గురుతత్వంలో ఉన్నది, ఎన్నో కూడా మనకు ఆ తత్వాన్ని మనం బోధిస్తా ఉన్నాయి. కాబట్టి ఆ తత్వానికి గుర్తుగా, ఆ తత్వానికి వారసులుగా, ఆ తత్వాన్ని మనకు అందించడంలో గొప్పగా కృషి చేసినటువంటి వ్యక్తులు ఈ పల్నాడు ప్రాంతంలో ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. వాళ్ళు మన నాగేంద్ర స్వామి వారి యొక్క కుటుంబం దంపతులు కూడా ఆయన గొప్ప మాట్లాడి మరి అడిగిన, ఎందుకంటే స్త్రీ వాళ్ళే పురుషుడు గొప్పవాడు కాకపోతే సమాజంలో గౌరవనీయ స్థానాన్ని అలంకరించాలంటే శ్రీమూర్తి లేకుండా కాలేడు అనేది మన శాస్త్రాల్లో చదువుతుంది. ఆ విధానాలు ఎవరొచ్చినా ఆ ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టి అందరిని ఆదరించి ప్రేమగా చూసి ఎంతో బాగా వారి యొక్క సాహచర్యం వారి జీవన విధానం అంతా కూడా సమాజ వృద్ధి కోసం ఆయన ఎప్పుడు పోయేవాడు ఎప్పుడు వచ్చేవాడు తెలియదు. అట్లా తిరుగుతా ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ పట్టుకొని మరి ఏం చేసుకున్నాడంటే, ఏమి తెలుసుకుంటే తెలుసుకోవాల్సింది లేదు, ఏం పొందితే పొందాల్సింది లేదు. అలాంటి అనుభూతి, అలాంటి సత్యదర్శనం, అలాంటి ఆత్మజ్ఞానాన్ని పొందాడు. అది పొందిన తర్వాత ఏమవుతుంది, ఆత్మజ్ఞానం పొందడం వల్ల ఏమవుతుందంటే, ఇందాక మనం చెప్పినట్టు మన వేదాలు ఉపనిషత్తులని ఏం చెబుతున్నాయి, నీవు ఆత్మవి, నీవంటే దేహం కాదు. ఈ దేహం ఈ మనం కూర్చొని ఇక్కడ కుర్చీ అనుకో, ఈ కుర్చీలో కూర్చున్న ఈ దేహం అనుకో, ఈ దేహంలో కూర్చున్న నేను కూడా అంతే. అంటే నేను ఈ దేహాన్ని కాదు, నీవు ఆత్మవి, నీ ఆత్మే దైవాత్మ, దైవము నీవు ఒకటే వేరు కాదని చెప్పి మన వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ బోధిస్తా ఉన్నాయి. ఈ యొక్క ఇందు తరపునే గురువు చేసేటువంటి పని ఏమిటంటే ఇదంతా కూడా మనకు తెలియపరచడం. తెలిస్తే హాయిగా ఉంటది. ఇలా చెప్పారు పూర్ణానంద గారు, నేను ఎవరికి నమస్కారం పెడుతున్నాండి అంటే అప్పుడు మన శరీర భావన నేను పెట్టాలి ఆయనకి అనిపించింది ఆయనకి. కానీ అంతా దైవ స్వరూపాన్ని కదా ఎవరు పెడితే ఏముంది, అందుకని ఎవరు పెట్టారు మొక్కిండు. ఎంత మొక్కుతో, ఎంత తెలుసుకుంటో, ఎంత వినయంగా ఉంటో, ఎంత శ్రద్ధగా వింటో, నువ్వు ఎంత శ్రద్ధగా అక్కడ వెళ్ళి పరిశోధకుడిగా మారుతో ఏదో ఒక రోజు ఇక్కడ కూర్చుంటావు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆడ కూర్చున్నారు. ఆడ కూర్చోవాలంటే ముందు అక్కడ శ్రద్ధ వహించాలి. వినటం వల్ల శ్రద్ధ, శ్రవణాదుడు శ్రద్ధగా వినటం, ఎన్నదాన్ని పదే మననం చేయాలి. మననం చేసిన దాన్ని జీర్ణం చేసుకోవాలి. జీర్ణం చేసుకున్న వాడు హాయిగా ఉంటాడు. ఆయన మొత్తం విషయం అర్థమైపోయింది. అలా అర్థమైనటువంటి వ్యక్తి ఏదో ఒక రోజు మనిషి ప్రజలు బోధించే స్థానాన్ని అలంకరిస్తాడు. బోధించే స్థానం తర్వాత ఏమంటే దేవుడు స్థానం. ఇప్పుడు గురుగారు నాయనదేవుడు గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడి స్థానంలో ఉన్నాడు. ఫస్ట్ మానవుడిగా, మానవోన్మాత్రుడిగా, మహాత్ముడిగా, ఆ తర్వాత పరమాత్మ స్థానం. అంటే ఇవన్నీ 4 స్థానాలుగా మనిషి చేరాలి. అలా చేరటమే ఈ గురుతత్వం అంతా మనకి ఎన్ని రకాలుగా చుట్టి రకరకాల సాధనలు చెప్పినా అనేక రకాల సాధనలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా రావడానికి మనందరూ అనేక రకాల గ్రామాల నుంచి అనేక రకాలు ఇక్కడికి వచ్చినాం. అట్లాగే మనందరూ భారతీయ తత్వం అంతా ఏకత్వంలో భిన్నత్వం ఏకత్వం, అదే భారతీయ తత్వంగా మనం ఎన్ని రకాల పూజలు చేయండి, ఎన్ని రకాల దేవతలను ఆరాధించండి, ఎన్ని రకాల అర్చనలు చేయండి, ఎంతమంది గురువులను అనుసరించండి. కానీ చిట్టచివర చేరాల్సింది ఏంటి, పరమాత్మ స్థానాన్ని. ఆ పరమాత్మ స్థానాన్ని చక్కగా మరి పొందారు. కాబట్టి అట్లాంటి మరి వాళ్ళు ఆ విధానం అంతా కూడా తెలియాలి. ఈ యొక్క దైవ జ్ఞానం ఎందుకంటే ఉన్నదే ఏం చేయలేదు. ఇప్పుడు విగ్రహం, రాయిలో విగ్రహం ఉంది, కానీ శిల్పికి తెలుస్తుంది అది విగ్రహంగా పనిచేస్తుంది, ఇది లోకాన్ని వదిలేస్తుందని. అట్లాగే గురువులకు తెలుసు మానవ సమాజాన్ని ఎట్లా మేలుకొల్పాలి, మానవుల్లో ఉన్న మానవత్వాన్ని ఎట్లా వృద్ధి చేయాలి, అన్నదాన్ని ఎట్లా వృద్ధి చేయాలి, అన్న దైవంగా ఎట్లా మార్చాలి. ఇవన్నీ మనం మొదట్లో దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం, తర్వాత అంతగా ఉన్నాడు అనుకుంటాం. అంతగా ఉండటం ఏంటి, లేదా దైవం అని తెలిసి అదే అద్వైత జ్ఞానం.
అట్లాంటి జ్ఞానం పొందాలి అంటే మనం ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే ఇక్కడ ఎంతో మంది వచ్చాం కూర్చుంటాం, ఇది ఒక జనానికి ఒక ఆదర్శం. మనకు తెలియకుండానే మనం మారిపోతా ఉంటాం. అలా మారిపోవడంలో, అలా వినటంలో, అలా చేసుకోవడంలో ఇది పరంపరగా మనకి ఎప్పుడు నిరంతరం అందుతా ఉంటుంది. అది కాబట్టి ఆ విధానాన్ని మనకి అందాలంటే ఇట్లాంటి పెద్దల యొక్క మోకాగా మన కార్యక్రమాలు మనం పాల్గొనాలి, వినాలి, చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఎంత చేసుకుంటే అంత చెయ్యింది ఏది రాదు, చేసింది ఏది పోదు అనేది మనకి శాస్త్రాలు పెద్దల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆ విధానంలో మనం చక్కగా నడుచుకోవాలి. ఇక ముఖ్యంగా సమయం అనేది మరి పెద్దలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దానిలో ముఖ్యంగా 2 మాటలు చెప్తే నేను ముగిస్తా. ఈ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా, ఎందుకంటే నాయనగిరి నాయన గారికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు, కొంతమంది గురువులు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఇందులో ముఖ్యంగా మన వెంకటేశ్వరమ్మ మాతాజీ గారు, మన వాసుదేవ గారు ముఖ్యంగా ఆయన శరీరం విడిచిపెట్టిన రోజు దగ్గర నుంచి, ఆయన శరీరాన్ని వదిలిపెట్టిన దగ్గర నుంచే వారు అందులో ప్రథమ పాత్ర పోషిస్తూ జోగులో దానం చేసి బయటపెట్టి అందరినీ పూజలు చేసి ఆయన దివ్యమైనటువంటి సమాధి కట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఇద్దరు. అందులో మరి ఆ విధానంలో సొంత డబ్బులు పెట్టుకొని ఆ తర్వాత శిష్యులందరినీ పోగు చేసుకొని చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మరి మాతాజీ వెంకటేశ్వర గురువు గారు మీ అందరూ సుపరిచితురాలు. ముఖ్యంగా అమ్మ నాగేంద్ర గారికి ప్రతినిధి. ఆయన చూసినప్పుడు చూస్తే ఆయన చూసినట్టుగా, ఎందుకంటే ఈ మధ్య నేను అమ్మతో చిన్న గ్రామాలు తిరిగితే ఆ నాయన్ని అమ్మలో చూసుకుంటాం. వాస్తవానికి అర్థం, ఎందుకంటే దేహం మారేది కానీ జ్ఞానం మారు. ఇప్పుడు మేము కూర్చోడానికి 6 కూర్చున్నాం, ఈ 6 ఉన్న జ్ఞానం ఒకటే, కానీ దేహాలు ఏంటంటే రకరకాలు కనపడుతుంది. వయసు తక్కువ అని పెద్దదని కొద్దిగా రకరకాలు ఉండొచ్చు, కానీ లోనటువంటి జ్ఞానం ఒకటే, లోనటువంటి ఆత్మ ఒకటే. అది కాబట్టి నాగేంద్ర ప్రతినిధిగా మరి వెంకటేశ్వర మాతాజీ గారిని ఆ రకంగా లోకం కూడా ఆదరిస్తుంది. ఆమె కూడా ఆ విలువను కాపాడుకుంటూ సంవత్సరానికి 2-3 కార్యక్రమాలు చేసుకుంటూ ఆ స్వామివారి నాగేంద్ర స్వామివారి యొక్క పిల్లలందరితో పాటు 8-10 తయారు చేసి లోకం కోసం ఆమె కూడా జీవితం ఆ సాధించింది అన్నట్టుగా ఈ జనం, ఈ సంపద, ఈ నాగేంద్ర గారి వారసత్వాన్ని నడిపించడంలోనే ఆమె పైన కూర్చుకొని ఆయనకు నిలువెత్తు నిదర్శనంగా ఏ గ్రామం పోయినా ఆమె పట్ల ఆరాధన భావన ఉన్నది. ఆమె విలువను కాపాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు చేసే బాట. నేను ఎందుకంటే గత 4 ఏళ్ళు నమ్మక కలిసి బాగా ఎన్నో గ్రామాలు వెళ్తున్నాం. వెళ్తే చక్కగా ఆ కార్యక్రమాలు మరి ఈరోజు ఈ కార్యక్రమం అంతా చేయడానికి కూడా ముఖ్యంగా మన మాతాజీ గారు, వెంకటేశ్వర గురువు గారు, ఆ తర్వాత ఆయనకి ఎదురుగా మన వాసుదేవ గురువు గారు, ఇట్లా ఇంకో కొంతమంది అందరూ ఉండొచ్చు. ఎందుకంటే అందరి పేర్లు చెప్పాలి కాదు కాబట్టి ముఖ్యంగా వీళ్ళిద్దరు వీళ్ళు సహకారంగా మిగతా మండలానికి వాళ్ళు అందరం కూడా ఉండి ఇట్లాంటి దైవ కార్యక్రమం చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే మనకు తెలిసి చాలా మంది మనకు తెలియదు, ఏ మనుషులు పుట్టుకతో ఎవరు ఏమీ కావు, కానీ పుట్టి పెరిగేటప్పటికి ఆ వాతావరణం అనేది మనం మార్చేస్తా ఉంటుంది. ఇప్పుడు ఒక ఆయన గుడి పాటలు పాడదామని పాట తెలియకుండా పాటలు కానీ ఇరుకుంటున్నాడు. ఇరుకున్న తర్వాత పాట 4 రోజుల తర్వాత పాటలు పాడుతున్నాలే కానీ అసలు ఏంటంటే స్వామి ఏంది అని ఆలోచన మొదలవుతుంది. మొదలైన తర్వాత ఆయన గొప్ప స్థానానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. గురువుని కొన్నాళ్ళు అనుసరిస్తాం. ఏంటి గురువులు ఏమిటి, పూజలు ఏమిటి, కార్యక్రమాలు ఏమిటి, నువ్వు ఆలోచించాలి. ఆలోచన చేసే కొన్ని వెతికే కొన్ని నీకు నువ్వు తెలియకుండానే మారిపోతా ఉంటావు. ఎందుకంటే సృష్టిలో మనం పుట్టేటప్పుడు శుద్ధంగా పడతాం, ఏమీ సంబంధం లేదు. 4 రోజులు మనం ఇతర వేరే బ్రాహ్మణ ఇంటి పక్కన అనుకోండి, బ్రాహ్మణ యొక్క లక్షణాలు, భాష, యాసంతం వచ్చాది. అదే లేకపోతే ఎస్సీ పక్కన అనుకోండి, వాడు వాతావరణం మనం తాకింది అంతే, అంకంటే ఏం కాదు. అంటే దాన్ని బట్టేది మనం అనేది ఏమీ కాదు. నువ్వు తయారైన ఈ రోజు మంచి పెరిగితే చెడు తగ్గింది, చెడు పెరిగితే మంచి తగ్గింది. ఈ లోకంలో చెడు పెరుగుతుంది, అది ఎడబెట్టిన చూడటానికి నివర్తన ఉంది. ఏందో మరి ఇట్లా తయారవుతుంది లోకం అంటే దానికి కారణం మన దగ్గర నుంచి మొదలవుతుంది. బాగుంది లోకం అంటే మన దగ్గర నుంచి మొదలవుతుంది. ఇందులో అందుకని గుర్తు చెప్పినటువంటి మాట సంఘం శరణం గచ్చాలి. సంఘం అనేది అంత గొప్పది. సంఘాన్ని సంస్కరించాలంటే నీవు సంఘం పట్ల బాధ్యత వహించాలి, సత్యం పట్ల సత్యాన్ని తెలుసుకోవాలి, దైవ జ్ఞానం పొందాలి. ఈ లక్షణాలన్నీ పొందాలంటే మంచి మార్గదర్శకుడు మనం ముందు ప్రయాణం చేస్తా ఉంటే మనకు ఈజీ మార్గం. అలా ప్రయాణం చేయడం మన గురుతత్వం అంతా కూడా చక్కగా పనిచేస్తా ఉన్నది. వాటి యొక్క అనుసరిస్తూ వారికి సహకరిస్తూ వారి అధికారంలో మనం నడుచుకోవాల్సింది. ఎందుకంటే మనకు మార్గం నిర్దేశకుడు బ్రహ్మాండంగా మన గురువు తయారు చేసి ఉంచారు, ఇంకా తయారు చేస్తూనే ఉన్నారు జీవితంలో దారిలోసి. అట్లాంటి మహాత్ములందరికీ మనం సహకరిస్తూ ముఖ్యంగా మరి
నాయనరయ్య నాయన గారు కోటేశ్వరమ్మ గారు పుణ్యదంపతులు వారి యొక్క ఆశీస్సుల అనుగ్రహం మనందరికీ మెండుగా ఉండాలని, అట్లాగే మాతాజీ గారు వెంకటేశ్వర గారు, మరి ఆయన వాసుదేవ గురువు గారు అందరూ కూడా వారు ఈ కార్యక్రమాలు ఇంకా రానున్న రోజుల్లో ముందుకు తీసుకుపోవాలి, దానికి మనందరం సహకరిస్తూ ముందుకు రావాలని చెప్పి మరి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. అది సర్వం స్వార్థం వస్తుంది. మరి నారాయణ స్వామి గారు చాలా చక్కగా చెప్పారు. ఒక విషయం గమనించాల, ఇప్పుడు ఇక్కడ స్టేజీ మీద 6 కూర్చొని ఉండ 6 ఉన్నటువంటి జ్ఞానం ఒక్కటేను అన్నారు. అలాగే భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఈ 3 గుణాలతో ప్రవర్తించేటటువంటి మనం దేవ మనుష్య క్రియజ్ఞానులు ఎందుకు జన్మిస్తారని చెప్పాడు.